హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మాల్దీవుల దురహంకారానికి భారత్ ముగింపు పలికే దశలో ఉంది. అందుకోసం సన్నాహాలు కూడా మొదలయ్యాయి. భారత్ మాల్దీవులపై తీసుకునే ఈ చర్యల వల్ల మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మాల్దీవుల్లో పాత అధ్యక్షుడు ఉన్నంతకాలం భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. కానీ కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు పదవిలోకి వచ్చిన వెంటనే అక్కడ సైన్యంలో ఉన్న భారతీయులను తిరిగి మన దేశానికి పంపడం మొదలుపెట్టాడు. నిజానికి అక్కడ కేవలం 78 మంది మాత్రమే భారతీయ సైనికులు ఉన్నారు. అందుకే వీరిని స్వదేశానికి పంపిస్తే తమకే నష్టం ఉండదు అనుకున్నారు. కానీ ఆ ప్రభావం ఎంతగా పడిందో వారి ఊహకు కూడా అందలేదు. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా భారత్పై ఆధారపడింది. అయినా అవేం పట్టించుకోకుండా మాల్దీవుల అధ్యక్షుడు దురహంకార వైఖరిని చూపించాడు. దానివల్ల మాల్దీవుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ క్షీణించడం ప్రారంభించినప్పుడు టర్కీ, చైనా వంటి దేశాల సహాయం కూడా తీసుకుంటోంది. మాల్దీవులకు గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. అసలేం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇటీవల కొన్ని రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు. లక్షద్వీప్కి ప్రధాని నరేంద్ర మోదీ టూరిస్టుగా మాత్రమే వెళ్లారు. కొన్ని గంటల పాటు మోదీ అక్కడ సముద్రపు అందమైన తీరంలో సేద తీరారు. అక్కడి కొత్త వ్యక్తులతో సరదాగా గడిపారు. లక్షద్వీప్ మాల్దీవుల కన్నా ఇంకా ఎంతో అందమైన ప్రదేశం అని ఆయన ఒక నినాదాన్నిచ్చారు. దాంతో ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు సైతం లక్షద్వీప్కి మేము సైతం అంటూ అడుగులు వేశారు. దీనివల్ల మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. చైనా మరియు టర్కీ వంటి దేశాల నుంచి మాల్దీవ్స్ సహాయం కోరుతోంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం పర్యాటకం మాత్రమే. భారత్తో ఉన్న సత్సంబంధాల కారణంగా చాలా వరకు భారతదేశ ప్రజలు మాల్దీవులకు సెలవులకు వెళ్లేవాళ్లు. దీనివల్ల మాల్దీవులు భారీ ప్రయోజనం పొందాయి. ఇది మాత్రమే కాకుండా భారతదేశం యొక్క సముద్ర కార్గో షిప్లకు మాల్దీవులకు మార్గం ఉండేది. అయితే భారత్ ఇప్పుడు ఈ మార్గాన్ని కూడా మళ్లించింది. భారతదేశంతో మాల్దీవుల సంబంధాలు బాగున్నప్పుడు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పర్యాటకులు మాల్దీవులు సందర్శించేవాళ్లు. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మొత్తం భారత్ పైనే ఆధారపడి ఉంది. సహాయం అవసరమైనప్పుడల్లా గతంలో మాల్దీవులకు భారత్ మాత్రమే సాయం చేసేది. మాల్దీవులకు ఎవరు ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా ముందుగా భారత్ను సందర్శించి వెళ్లేవాళ్లు. అయితే ఈసారి మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొయిజు మాత్రం ముందుగా టర్కీ, ఆపై చైనా విదేశీ యాత్రకు వెళ్లారు. మాల్దీవ్స్కు దగ్గరగా ఉన్న భారత్ వైపు రావడానికి మాత్రం ఇష్టపడలేదు. ఈ విషయం మన ప్రభుత్వానికి చాలా కోపం తెప్పించింది. మీరు ప్రపంచ పటంలో చూస్తే భారతదేశం మాల్దీవులకు దగ్గరగా ఉంటుంది. అంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాల్దీవులకు సహాయం చేసేది భారత్ మాత్రమే. శ్రీలంక కూడా మాల్దీవులకు దగ్గరగానే ఉంటుంది, కొద్దిగా సహాయపడుతుంది. కానీ ఇప్పుడు శ్రీలంక సహాయం చేసే స్థితిలో లేదు. పైగా మాల్దీవులకు శ్రీలంకకు మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రమే. ఒక రిపోర్ట్ ప్రకారం కేవలం 2023లో భారత్ నుంచి దాదాపుగా 1,00,000కు పైగా పర్యాటకులు మాల్దీవ్స్ సందర్శించారు. దీనివల్ల మనకు అర్థమవుతుంది మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ భారత్పై ఎంత ఆధారపడిందో. ఇదంతా తెలిసి కూడా మాల్దీవ్స్ కుయుక్తులు పన్నుతుంటే భారత్ ఎందుకు మౌనంగా ఉంటుంది? మాల్దీవ్స్ అహంకారాన్ని అణచివేయడానికి భారత్ ఇప్పుడు లక్షద్వీప్స్ను ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తోంది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి లక్షద్వీప్ పర్యాటకానికి నిధులు కూడా మంజూరు చేసింది. లక్షద్వీప్ భారత్ ఆధీనంలో ఉంది. పైగా మాల్దీవుల కన్నా చాలా దగ్గర. తక్కువ ఖర్చుతో లక్షద్వీప్ను సందర్శించవచ్చు. ప్రకృతి సౌందర్యంలో మాల్దీవుల అందంతో సమానంగా లక్షద్వీప్ పోటీ పడగలదు. ఇటీవల కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు వెళ్లే వాహనాలు, నౌకలపై భారత్ జీఎస్టీ విధించింది. దానివల్ల ఆ కార్గో షిప్ సముద్రంలోనే దాని గమనాన్ని మార్చుకుంది. భారతదేశం లక్షద్వీప్ మాత్రమే కాకుండా అండమాన్, నికోబార్ కూడా పర్యాటక రంగంగా పుంజుకునే అవకాశాలకు ప్రణాళికలు వేస్తోంది. భారతదేశం మాల్దీవులకు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టొమాటో కూడా సరఫరా చేస్తోంది. అన్ని ఇతర ఆహార పదార్థాలు ఎగుమతి చేయబడతాయి. మాల్దీవులు ఇప్పుడు మరొక దేశం నుంచి ఆహారాన్ని కొనుగోలు చేస్తే వాటి రవాణాకే చాలా ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా కేవలం పన్ను రూపంలో. భారతదేశం మాల్దీవులకు అతి తక్కువ ధరకు ఆహారం, పానీయాలు, విలువైన వస్తువులను ఇప్పటి వరకు ఎగుమతి చేసింది. ఇప్పుడు భారతదేశం మాల్దీవులపై చర్య తీసుకోవడం ప్రారంభించినప్పుడు భారతదేశం ఎగుమతులను ఆపగలదు. ఇప్పుడు మాల్దీవ్స్ టర్కీ నుంచి ఆహారం, పానీయాలు దిగుమతి చేసుకోవచ్చు. కానీ రవాణా భారం మొత్తం భరించాల్సి వస్తుంది. దానికి తోడు టర్కీ ఆహార పదార్థాల విషయం మాత్రమే కాకుండా ఆటోమొబైల్ పరికరాల కోసం భారత్ పైన ఆధారపడుంది. ఇప్పుడు వీటిని కూడా భారత్ ఆపగలదు. ఎందుకంటే భారతదేశానికి మధ్యప్రాచ్యంతో సహా దాదాపు అన్ని అరబ్ దేశాల్లో ఉచిత మార్కెట్ యాక్సెస్ అందుబాటులో ఉంది. భారతదేశం తన ఉత్పత్తులను డ్యూటీ ఫ్రీగా చేస్తుంది. దిగుమతి మరియు ఎగుమతి కూడా చేయొచ్చు. మనం మాల్దీవుల నుంచి భారతదేశం దిగుమతులను పరిశీలిస్తే మాల్దీవులు భారతదేశానికి ముడి చమురును మాత్రమే సరఫరా చేస్తాయి. భారతదేశం చాలా తక్కువ అవసరాలకు ముడి చమురును ఉపయోగిస్తుంది. వాటి కోసం మాత్రమే ముడి చమురును మాల్దీవ్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇప్పటికే రష్యాతో సహా
అరబ్ దేశాలు కూడా అతి తక్కువ ధరకే ముడి చమురును భారత్కు అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. పైగా ఇప్పుడు ముడి చమురు అవసరం కూడా తగ్గిపోయింది. కేవలం పరిశ్రమలకు మాత్రమే ముడి చమురును వినియోగిస్తున్నారు. పునరుత్పాదక శక్తిపై భారతదేశంతో సహా అన్ని దేశాలు ఇప్పుడు మొగ్గు చూపుతున్నాయి. దానికోసం పనిచేయడం కూడా మొదలుపెట్టాయి. ఇందులో భారతదేశం కూడా ఉంది. రిలయన్స్, అదానీ గ్రూప్, JSW వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే ఈ గ్రూప్స్లో ఉన్నాయి. భారత్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర నుంచి చాలా తక్కువ ధరకు ముడి చమురు భవిష్యత్తులో కొనుగోలు చేసేందుకు రంగం కూడా సిద్ధమైంది. ఇప్పుడు భారత్ స్వయం నిర్భర్గా తయారవుతోంది. అందుకే అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ చమురు బావులను తవ్వడం కూడా మొదలుపెట్టింది. ఒక నివేదిక ప్రకారం ఇక్కడ 15 మిలియన్ టన్నుల ముడి చమురు లభ్యం అవుతుందని అంచనా. ఇందులో ONGC, ఆయిల్ ఇండియా వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే జాయింట్ వెంచర్లో పనిచేస్తున్నాయి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బాగాలేదు. ఇప్పుడు భారత్తో ఉన్న ఈ గొడవల కారణంగా ఆర్థిక స్థితి ఇంకా దిగజారిపోతోంది. 2024 ప్రారంభంలోనే మాల్దీవ్స్, టర్కీ, చైనా వంటి దేశాల దగ్గర చెయ్యి చాచే పరిస్థితిని చూశాం. విషయం ఏంటి అంటే భారత ప్రధాని లక్షద్వీప్ సందర్శించినప్పటి నుంచి ఇతర దేశాల్లో కూడా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ సమస్య గురించి, మన లక్షద్వీప్ గురించి మీరేమంటున్నారు? కామెంట్ చేయండి. మాల్దీవులపై చర్య తీసుకోవడం ద్వారా భారతదేశం సరైన పని చేసిందా? ఇది కూడా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.